అట్లా హరీష్ రావు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్లో మొన్న పోయి పలు కీలకమైనటువంటి సమాచారాన్ని సిట్ అధికారులకు ఇచ్చినట్లున్నాడు. అందులో భాగంగా హరీష్ రావు గారి స్టేట్మెంట్నే వాంగ్మూలంగా తీసుకొని ఇందులో కేటీఆర్ పాత్ర ఉంది, కేసీఆర్ పాత్ర ఉంది, వాళ్ళ కుటుంబ సభ్యుల పాత్ర ఉందని హరీష్ రావు చెప్పడంతో కేటీఆర్ మీదకి వచ్చి పట్టుకున్నది. ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే చూడొచ్చు. నన్నొక్కడినే ఎందుకు పిలిచారు? సిట్ విచారణలో కేటీఆర్ను ఇరికించిన హరీష్. నన్నొక్కడినే ఎందుకు పిలిచిండ్రు? ఇంకా ఆయన పెద్ద ఆయన ఉన్నాడా? దీనికి సూత్రధారి పాత్రధారులు వాళ్ళు. నేను జస్ట్ యాక్షన్ చేసినా, నేను డ్రామా చేసినా అంతే, వాళ్ళను కూడా ఇరికించాడు అని చెప్పి వాళ్ళ పేర్లు కూడా చెప్పినట్లున్నాడు. సిట్ విచారణలో కేటీఆర్ను ఇరికించిన హరీష్, ఫోన్ ట్యాపింగ్లో అందరికీ ప్రమేయం ఉన్నప్పుడు అందరికీ సిట్ నోటీసులు ఇవ్వాలి కదా, నన్ను ఒక్కడినే ఎందుకు ఇరికించారు? కేసీఆర్, కేటీఆర్, సంతోష్ రావు పేర్లు కూడా బయటకు వచ్చినప్పుడు వాళ్ళను ఎందుకు పిలవడం లేదు? నన్నొక్కడినే ఎందుకు విచారిస్తున్నారు? కేసీఆర్, కేటీఆర్, సంతోష్ రావు వీళ్ళందరూ కూడా ఉన్నారు, వీళ్ళందరిని కూడా విలువండి అని చెప్పి వీళ్ళందరినీ హరీష్ రావు అయితే అడ్డంగా బుక్ చేసి వచ్చిండని మాత్రం చెప్పొచ్చు. జడ్జీల ఫోన్లు, హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ చేసిన వాళ్ళను వదిలేసి నన్నొక్కడినే విచారణకు పిలవడం అన్యాయం. జడ్జీల ఫోన్లు, సినిమా వాళ్ళ ఫోన్లు, హీరోయిన్ల ఫోన్లు, ఆల్మోహన్ల ఫోన్లు, కవిత ఫోను, కవిత వాళ్ళ భర్త ఫోను, ఇట్లా ప్రతి ఒక్కరు మిత్రులారా మీరు చెప్పండి, ఏదన్నా ఆల్మోహన్లు రహస్యంగా మాట్లాడుకున్నటువంటి మాటలు కూడా వీళ్ళు విని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ మధ్య వాళ్ళకు పంచాదులు పెట్టి లోపరుచుకునే ప్రయత్నం చేసి మొత్తం వ్యవస్థని మొత్తం భ్రష్టు పట్టించిండ్రు వీళ్ళు. మళ్ళీ దాంట్లో మాకేం సంబంధం, ఎవరో పోలీసులు చేసిండ్రు అని సిగ్గు లేకుండా చెప్తున్నాడు కేటీఆర్. సిట్ విచారణకు పిలుస్తున్నారు, దాంట్లో నేను తప్పు చేసిన అని చెప్పి నిన్న కొంత అసహనానికి గురై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అత్యంత గలీజ్ భాష, అత్యంత జిగుత్సాకరమైనటువంటి భాష వాడుతూ ముఖ్యమంత్రిని నోటికొచ్చినంత మాట్లాడే ప్రయత్నం చేస్తుండే కేటీఆర్. అంత ప్రెస్టేషన్ అవసరం లేదు కేటీఆర్. నీవు తప్పు చేయనప్పుడు సిట్టు అధికారులు పిలిస్తే పోయి సమాధానం చెప్పు, అంతేగాని నీ నోటికి ఎంత వచ్చినంత గంజాయి దాయినోన్లాగా మాట్లాడతా, కొక్కాయిన్ దాయినోన్లాగా మాట్లాడతా అంటే సన్నాసి మేము కూడా మాట్లాడతాం. నీ ఒక్కటి మాట్లాడితే మేము 100 మాట్లాడతాం నువ్వు అనుకున్నావు, కానీ సభ్యత సంస్కారం అడ్డమొస్తున్నది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల ఫోన్లు మాత్రమే ట్యాప్ చేయించాను. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు సొంత పార్టీ నేతలతో పాటు ప్రతిపక్షాల నేతల ఫోన్లు ట్యాప్ చేయడం మొదలైంది. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల ఫోన్ కూడా ట్యాపింగ్ చేశాం. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఇంటెలిజెన్సీ ప్రభాకర్ రావు మాకు సంపూర్ణంగా సహకరించారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా వచ్చిన సమాచారంతోనే టాస్క్ ఫోర్స్ రాధాకిషన్ రావు ద్వారా ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టేవాళ్ళం. ఫోన్ ట్యాపింగ్ చేసి అందరి మాటలిని ఈ దుబ్బాక ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా నాగార్జున సాగర్ కావచ్చు, హుజూరాబాద్ కావచ్చు, హుజూర్ నగర్ కావచ్చు, మునుగోడు కావచ్చు, ఈ ఉప ఎన్నికల అన్నిట్లో కూడా ప్రత్యర్థుల యొక్క ఫోన్లను ట్యాప్ చేసి అంత సమాచారాన్ని రాబట్టి చూసినా మన పెద్ద ఈడ పైసలు దొరికినాయి, ఆడ పైసలు దొరికినాయి, రఘునందన్ రావు దొరికినాయి, కాంగ్రెస్ వాళ్ళు దొరికినాయి అని పెద్ద మాటలు మాట్లాడినరు. ఈ దొంగలవి మాత్రం ఏడ దొరకలేదు. అంటే ఎట్లా దొరికినాయంటే ఫోన్లు ట్యాప్ చేసిండ్రు కాబట్టి అడ్డంకి ఇరుక్కున్నారు. ఏమైనది? ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్కు నోటీసులు, బీఆర్ఎస్ ఎలక్ట్రోలర్ బాండ్లకు ఫోన్ ట్యాపింగ్కు లింకు, ఫార్మా ఐటీ వ్యాపారవేత్తల నుంచి 100 కోట్ల విరాళాలంట, బాండ్లు కొనుగోలు చేసిన వారి వివరాలు ట్యాగింగ్ లిస్టులో. ఫార్మా కంపెనీలకు సంబంధించిన వాళ్ళు, వ్యాపారవేత్తలు, ఐటీ రంగానికి సంబంధించినటువంటి అభ్యర్థుల యొక్క ఫోన్లను ట్యాగ్ చేసి వాళ్ళని బెదిరించి అక్కడి నుంచి ఎలక్ట్రోలర్ బాండ్స్ రూపంలో వీళ్ళ పార్టీ ఖాతాలో నిధులు జమ చేయించుకున్నారు ఈ దొంగలంతా కలిసి. చూడండి ఒకసారి, సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు నుంచి 13 కోట్ల బాండ్లు బ్లాక్మెయిల్ చేసి రాయించుకున్నారని ఇప్పటికే శ్రీధర్ రావు ఆరోపణ. ఈ కోణంలో కేటీఆర్ను ప్రశ్నించేందుకు సిట్ అధికారుల ఏర్పాట్లు. ఏదైతే సంధ్యా కన్వెన్షన్కు సంబంధించినటువంటి ఎండి, సంధ్యా కన్వెన్షన్ ఓనర్ ఉన్నాడు కదా, ఆయనని బెదిరించి
ఆయన ఫోన్ ట్యాప్ చేసి నీ బండారం మొత్తం బయట పెడతాము, మా పార్టీకి 13 కోట్ల రూపాయల ఫండ్ ఇవ్వాలని చెప్పి బ్లాక్మెయిల్ చేసిండ్రట. ఇప్పటికీ ఆయన అప్రూవర్గా మారిపోయాడు. ఇట్లుంటుంది ఈ దొంగల ద్వారా. ఇట్లా ఒక్కొక్కరిని బ్లాక్మెయిల్ చేసిండ్రే కాబట్టే మిత్రులారా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ వాళ్ళ పార్టీ అకౌంట్లో 1700 కోట్ల రూపాయలు ఇలా దొంగల దగ్గర అకౌంట్లలో ఈ పార్టీల దగ్గర ఉన్నాయి. ఎక్కడి వాళ్ళు వస్తాయి? 50 ఏళ్ళు ఈ దేశాన్ని వెళ్ళినటువంటి కాంగ్రెస్ పార్టీ అకౌంట్లో కూడా లేవని పైసలు. ఈరోజు దేశంలోని అత్యంత రిచెస్ట్ అయినటువంటి పార్టీల్లో బీజేపీ 800 కోట్లతో మొదటి స్థానంలో ఉంటే బీఆర్ఎస్ దాదాపు 2000 కోట్లతో రెండో స్థానంలో ఉంది మిత్రులారా. ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఎవనబ్బ సొత్తు. ఇట్లా బ్లాక్మెయిల్ చేసి అందరిని బెదిరించి రాయించుకున్నారన్నట్లా. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్కు గురువారం సిట్ నోటీసులు జారీ చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్లోని సిట్ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించింది. నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్ నందీనగర్లోని కేటీఆర్ నివాసానికి వెళ్లిన సిట్ బృందం ఆయన అందుబాటులో లేకపోవడంతో వ్యక్తిగత సిబ్బందికి నోటీసులు అందించింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ 2024 మార్చి 10న నమోదైన క్రైమ్ నంబర్ 243/2024 కేసులో దర్యాప్తు జరిగిందని, ఇందులో వెల్లడైన అంశాల ప్రకారం మీ పాత్రకు సంబంధించి విచారణ జరపాల్సి ఉంది అని నోటీసుల్లో పేర్కొన్నారు. సెక్షన్ 160 సిఆర్పిసి ప్రకారం దర్యాప్తు అధికారి జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ముందు హాజరు కావాలని తెలిపారు. నోటీసులు తీసుకున్న తర్వాత ఒకవేళ విచారణకు హాజరు కాకపోతే చట్ట ప్రకారం చర్యలుంటాయని కేటీఆర్ను హెచ్చరించారు. ఇట్లా పలు కీలకమైనటువంటి ఆధారాలు దొరికిన తర్వాతనే కేటీఆర్ని విచారణకు రావాల్సిందిగా సిట్ అధికారులు బలమైనటువంటి ఆధారాలు వాళ్ళ దగ్గర పెట్టుకొని హరీష్ రావు ఇచ్చినటువంటి సమాచారాన్ని కూడా పెట్టుకొని ఎందుకు సంధ్య కన్వెన్షన్కు సంబంధించినటువంటి ఓనర్ని బెదిరించిండ్రు అనేటటువంటి అనేక విషయాలనైతే సిట్ అధికారులు ఈరోజు కేటీఆర్ను దీని మీద లోతుగా విచారించే అవకాశం కూడా ఉంది. అవసరమైతే ఈ దొంగల్ని రిమాండ్ కూడా చేయలే. నీతులు మాట్లాడతారు పొద్దుగాల లేస్తే, రిమాండ్ కూడా చేసి బొక్కలేసి మక్కలు ఇరగొడితే చక్కగా అవుతారు. గత ప్రభుత్వ హయాంలో భారీ ప్రాజెక్టులు చేపట్టిన ఓ బడా కాంట్రాక్టర్ సంస్థతో పాటు ఫార్మా, ఐటీ సహా అన్ని రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తల నుంచి ఎలక్ట్రోలర్ బాండ్ల పేరుతో బీఆర్ఎస్కు 1322 కోట్ల విరాళాలు వచ్చాయి. బాండ్లు కొనుగోలు చేసిన వారిలో ప్రముఖ వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్, ఫార్మా, జ్యువెలరీ, హవాలా వ్యాపారులు ఉండగా వీరి ఫోన్ నంబర్లను ప్రణీత్ రావు టీం ట్యాపింగ్ చేసినట్లు సిట్ గుర్తించింది. 1322 కోట్ల రూపాయలను ఈ పారిశ్రామికవేత్తలను, ఐటీ పరిశ్రమలకు సంబంధించినటువంటి వారిను, ఫార్మా గ్రూప్కి సంబంధించినటువంటి ఈ పారిశ్రామికవేత్తలను మొత్తం బెదిరించి ఈ ప్రభాకర్ రావు అనేటటువంటి ఒక దొంగగా చేత వాళ్ళ ఫోన్లని ట్యాప్ చేసి వాళ్ళ రహస్య సంభాషణని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి 1322 కోట్ల రూపాయలని ఈ బీఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రోలర్ బాండ్స్ రూపంలో ఫండ్స్ తీసుకున్నారంట. ఏమన్నా బస్ వస్తారా? అన్ని చేసేటివి లుచ్చ పనులు ప్రభుత్వం మీదనేమో మళ్ళీ ఈరోజు బురద జాలుతున్నారు. ట్యాపింగ్కు గురైన ఫోన్ నంబర్ల ఆధారంగా ఆయా వ్యక్తుల నుంచి సిట్ సమాచారం సేకరించింది. కాగా విరాళాల రూపంలో ఎలక్ట్రోలర్ బాండ్లు సేకరించడంతో బీఆర్ఎస్ పార్టీ బ్లాక్మెయిలింగ్ బెదిరింపులకు పాల్పడినట్లు పలువురు వెల్లడించినట్లు తేలింది. బాధితులు సాక్ష్యాల వాంగ్మూల ఆధారంగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ను సిట్ అధికారులు విచారణకు పిలిచినట్లు సమాచారం. కీలకంగా సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు వాంగ్మూలం. ఈ వ్యవహారంలో ప్రధానంగా సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు వాంగ్మూలం కీలకంగా మారినట్లు తేలింది. ఓ పెట్రోల్ బంక్ వివాదంలో బీఆర్ఎస్ నాయకులు సూచించిన విధంగా వీఐపీలు, వ్యాపారవేత్తలకు సంబంధించిన సివిల్ వివాదాలను సెటిల్మెంట్ చేశారు. ఇందులో భాగంగానే రియల్టర్ సంధ్యా కన్వెన్షన్ ఎండి శ్రీధర్ రావుపై అక్రమ కేసులు బనాయించారు. హైటెక్ సిటీలోని ఓ పెట్రోల్ బంక్ వివాదంలో ఓ టీవీ ఛానల్కు చెందిన సాంబశివరావు మధ్య సెటిల్మెంట్ చేశారు. సాంబశివరావు ఇంకెవడు? టీవీపై సాంబశివరావు ఉంటాడు కదా. ఆ సాంబశివరావుకు సంధ్యా కన్వెన్షన్ ఎండి శ్రీధర్ రావుకు సంబంధించినటువంటి ఒక పెట్రోల్ బంకు వివాదం ఉంటే ఆ వివాదాన్ని సెటిల్మెంట్ చేయడానికి ఈ సంధ్యా కన్వెన్షన్ ఎండి దగ్గర 13 కోట్ల రూపాయలు ఎలక్ట్రోలర్ బాండ్స్ రూపంలో వీళ్ళ పార్టీకి నిధులు తీసుకున్నారంట దొంగరు.
శ్రీధర్ రావుతో సాంబశివరావు మధ్య సెటిల్మెంట్ చేశారు. శ్రీధర్ రావుతో 13 కోట్ల ఎలక్ట్రోలర్ బాండ్లు కొనేలా ఒత్తిడి తెచ్చారు. ఆ తర్వాత 2 కోట్లు సాంబశివరావుకు ఇప్పించారు. ఈ క్రమంలోనే ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు బంధువు అయిన రవీందర్ రావు శ్రీధర్ రావు మధ్య కూడా సెటిల్మెంట్ జరిగినట్లు తేలింది. ఇదంతా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే జరిగినట్లు శ్రీధర్ రావు ఇప్పటికే సిట్కు స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ సెటిల్మెంట్ చేసినటువంటి పైసల్ని తీసుకొని పోయి మళ్ళొక్కసారి సాంబశివరావుకు 2 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రంట దొంగలు.